మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. శైలజ కాకినాడ నుంచి రాస్తున్నారు. గరుడ పంచమి రోజున వైనతేయుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు వైనతేయుడు అంటే ఎవరు, అది తెలుసుకోవడం నిజమైనటువంటి ఆరాధన. అనల తేజులు దీర్ఘదేహులు నైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరిక ధ్రువ వివురన్ కడువేడ్కతో వినత కోరి సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారి కంటెను బలాధికులైన వారి కడింది వీరులనిద్దరన్. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, కద్రువ, వినుత. ఎంతకాలానికి సంతానం కలగల. ఇద్దరు కలిసి అక్క చెల్లెళ్ళ వరుస కదా, అక్క ఒకసారి అడుగుదామే, చెల్లెలు అలాగే వెడదాం, మాకు పుత్ర సంతాన అనుగ్రహ ప్రాప్తి కలిగించవయ్యా, అలాగే మీరు అడగండి వరాలు అన్నాడు ఆయన. కద్రువ, వినుత ఇద్దరూ ఎంత అక్క చెల్లెలని సంబోధించుకుంటున్నప్పటికీ కూడా సహజ సవతి భావం ఉంటుంది, సపత్ని భావం, సవతితనం ఉంది ఇద్దరిలో. ముందు నేను అడుగుతాను అని అనకుండానే కద్రు అడిగింది. అనల తేజులు దీర్ఘదేహులునైన ఎట్టి తనూజులన్, పెద్ద బారైన శరీరం కలిగి ఉండాలి, నాకు కలగబోయే సంతానం. మంచి అగ్నితో సమానమైనటువంటి ప్రకాశం, అంతటి శరీర ఛాయ కలిగి ఉండాలి, మంచి బలం కలిగిన వాళ్ళై ఉండాలి, 1000 మంది కావాలి అన్నాడు. పక్కనున్న వినత వింటోంది. 1000 మంది నిడిపైన శరీరమా, అగ్నిలా ప్రకాశించేటటువంటి శరీర ఛాయ అని అనుకున్న తర్వాత కద్రు ఊరుకుంది. ఆయన విన్నాడు కశ్యపుడు. పురాణాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వ్యక్తుల మనస్తత్వాలు తెలుస్తాయి. అడిగింది సవతి, ఈవిడేం చేయాలి, నాకు 2000 మందిని ఇవ్వాలి అనాలిగా. ఈవిడేమందంటే వినత కోరే సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారి కంటెను బలాధికులైన వారి కడింది వీరులనిద్దరన్. ఆవిడ కోరిందే, ఆవిడ పుత్రుల్ని కోరింది, నేను సుపుత్రుల్ని అడుగుతున్నాను. ఆవిడ మంచి శరీర ఛాయ కలిగిన వాళ్ళని కోరింది. వీర్యవంతులను, భుజ వీర్యవంతులను, మంచి భుజబలం కలిగినటువంటి వాళ్ళని. ఆవిడ 1000 మందిని అడిగింది. కడింది వీరులనిద్దరన్, ఇద్దరు నాకు చాలు. అక్కడి దాకా పర్వాలా, కానీ ఏమంది, వారి కంటెను బలాధికులైన వారిని, ఆ 1000 మంది కంటే బలం కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు కావాలి. ఏదైనా ఒక వరం కోరుకోండి అన్నప్పుడు వ్యక్తుల మనస్తత్వం అర్థమైపోతుంది. పై అధికారి పిలిచి కోరుకోండి, మీకు కావాల్సింది, మీకు బదిలీ అడుగుతున్నారుగా, ఏ ఊరు కావాలో కోరుకోండి. అప్పటిదాకా అబ్బో నువ్వు నేను జీవితాంతం మనం స్నేహితులం, ఈ ఉదవ కబుర్లన్నీ చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు బయటపడిపోతాయి మనస్తత్వాలు. పురాణం ఎంత స్పష్టమో. 1000 మందిని ఆవిడ కోరితే, సుపుత్రుల్ని కోరితే అంతకంటే గొప్పవాళ్ళు కావాలంటుంది. ఆవిడ 1000 మందిని కోరితే ఇద్దరు కావాలంటుంది. ఆవిడ నిడిపైన శరీరాలు, బారుగా ఉండే శరీరం కలిగిన వాడు కావాలి అంటే వాళ్ళనందరినీ కూడా జయించగలిగిన వాళ్ళు ఇద్దరు చాలు అంటోంది ఈవిడ. ఇద్దరికీ సవతి భేదం వచ్చింది. దాంతో ఇక తర్వాత వాళ్ళిద్దరికీ మాటలు లేవు. ఆవిడ 1000 గుడ్లు, ఈవిడికి 2 గుడ్లు ఇచ్చాడు ఆయన, మహానుభావుడైన కశ్యపుడు. ఆ 1000టిని ఒక కుండలో ఈవిడ పెట్టింది, ఈ 2టిని ఒక కుండలో పెట్టింది. తరతరంబ అవియుచున్నంతన్. ఆవిడికి ఈవిడికి కూడా దాసజనం ఉన్నారు. ఆ దాసి వచ్చి, ఇవాళ మా అమ్మగారి గుడ్లు 216 పగిలాయి, 216 పాములు పుట్టాయి చెప్పేది వినతకి. ఓహో అలాగా, అయితే నాకు రేపో మాపో పిల్లవాడు కలుగుతాడు అని ఆనందపడేది. ఈవేళ 14 పుట్టాయి, ఈవేళ 1400, ఇలా 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 చెప్తూ ఉండేవారు. ఈవేళ 900, ఈవేళ 100, ఈవేళ 60 అని ఇలా వరుసగా చెప్తూ ఉంటే ఈవిడికి ఓపిక నశించింది. వినతకి ఓపిక నశించి చాలా బాధ అనిపించి వెంటనే ఓ చిన్న కర్ర తీసుకుని పుత్ర అర్థిని అయి విగత ధృతిన వియించన్. ఏమైతే అవుతుందని దాన్ని అంటారు. ఏమైతే అవుతుందని అంత విసుగు వచ్చేసింది ఆవిడ వచ్చి చెప్తూ ఉంటే.
అంటే ఆవిడ దాసీజనం వచ్చి చెప్తుండే టక్కన కొట్టింది. దాననపరార్థకాయ విహీనుడు పూర్వార్థతను సహితుడు అరుణుడనంగా ఉదయముంది తల్లికి అప్రియమిసగన్. గుడ్డులోంచి పైకొచ్చింది, బొడ్డు దాకా ఉంది, తర్వాత భాగం లేదు. అయ్యో వీడు వంశకరుడు కాలేకపోయాడు, వంశకర్త కాలేకపోయాడు అని వీడు చాలా బాధపడుతోంది వినత. కద్రువ దాసీజనం భలే ఆనందపడుతున్నారు. సగం శరీరం వచ్చిందిగా, మా అమ్మగారి మీద పెద్ద ఈర్ష్యతో పౌరుషంతో అడిగావుగా, 1000 మందిని అడిగితే 2 కావాలి, అంతకంటే బలం కలిగిన వాళ్ళు అన్నావుగా, రోగం కుదిరిందిగా వీళ్ళు అనుకుంటున్నారు. కద్రువకి కూడా ఈ రహస్యం తెలిసి పరమానందపడింది ఆవిడ. పోనీ పుట్టినవాడు పుట్టినట్టుగా ఉండి అమ్మా అంటే బాగుండేది. వాడు అన్నాడు, ఆమె మీది కోపంతో నన్ను ఈ పరిస్థితిగా సగం శరీరం కలిగిన వాడివి అయ్యేలాగా వాడిని అయ్యేలా చేశావు కాబట్టి 700 ఏళ్ళు సవతికి దాసిగా పడున్నాడు. 500 సంవత్సరాలు నీ సవతికి దాస్యం చేయనాడు. పుట్టక పుట్టాడు. పుట్టినవాడు సగం శరీరంతో పుట్టాడు. సగం శరీరంతో పుట్టినవాడు ఆ సవతికి తన తల్లిని దాస్యం చేయాలని శాపం ఇచ్చాడు. అంతకంటే ఘోరం ఏదైనా ఉందా? ఆ తల్లి దారుణంగా దుఃఖిస్తోంది. వినత దుఃఖిస్తుంటే చూశాడు, అమ్మా దుఃఖపడకు, ఈ 2వ గుడ్ని పగలగొట్టకు, దాంట్లో పుట్టేటటువంటి వాడు నీ దాస్యాన్ని పోగొడతాడు, చాలా గొప్పవాడు కాగలుగుతాడు, వాడి ద్వారా నువ్వు ఎంత కీర్తిమతివి అవుతావో గమనించు వాడే అన్నాడు. అని నేను సూర్య రథానికి సారథిగా వెళ్ళిపోతున్నాను అని అనూరుడు వెళ్ళిపోయాడు అక్కడికి. అరుణుడు వాడి పేరు అనూరుడు. మనకి అరసవల్లి వెడితే మనకు కనిపిస్తుంది, సూర్య వాహనానికి అలా సారథిగా కనిపిస్తాడు. ఆవిడ ఇంక ఈ పిల్లవాడి కోసం ఎదురు చూస్తోంది, గుడ్డుని పగలగొట్టకుండా. కద్రువ విపరీతమైనటువంటి సంతోషంతో ఉంది. ఎందుకని సవతి తనకంటే అడిగిందిగా, బాగా రోగం కుదిరిందిగా అని. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాశలవ్రాత మహాన్నవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి అనర్చుచున్నెగసే భీమజవంబున అభ్రవీధికిన్. ఒక్కసారి పుట్టాడు ఆ గుడ్డు, తనంత తానే పగిలి పుట్టినటువంటి వాడు రెక్కల్ని టపటపా ఒకసారి ఇలా ఆడించాడు, పెద్ద రెక్కలు. ఆ ఆడించిన రెక్కల గాలి వేగానికి అచలవ్రాత మహాన్నవుండు పర్వతాలన్నీ కదిలాయి. సముద్రపు నీళ్ళన్నీ ఒకసారి అలా కదిలిపోయాయి. ప్రపంచం అంతా తెలిసింది, ఎవడరా ఈ పర్వతాలని కదిపినవాడు, ఏం జరిగితే ఈ సముద్రం అంతా కదులుతోంది అని. బలవన్నిజ దేహ సముజ్వల ప్రభా ఆధూత పతంగ తేజుడు, సూర్యుని కంటే ఎక్కువ ప్రకాశంగా కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. వీడెవడో పుట్టాడు రా అని అనుకుంటూ ఉంటే తల్లికి మనఃప్రీతి నొచ్చుచున్నెగసే భీమజవంబున అభ్రవీధికి. ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశానికి గీరాడు. కదిలో చూసి భయపడిపోయింది. వీడెవడరా, వాడు తొడలు లేకుండా పుట్టాడు అని అనుకుంటే సంతోషిస్తూ ఉంటే వీడెవడో చాలా ఆశ్చర్యకరంగా పుట్టాడే, ప్రపంచంలో ఉండే పర్వతాలన్నీ కదిలాయా, వీడు అమోఘమైనటువంటి శక్తిమత్వం కలిగి తేజస్సుతో అలా ప్రకాశిస్తున్నాడా, సముద్రం కూడా ఒక్కసారి ఇలా వీడి రెక్కలతో టపటమనగానే ఆ గాలి వేగానికి ఇలా కదిలింది ఆ సముద్ర జలమంతా అని భయపడిపోతూ ఆశ్చర్యపడింది కద్రువ. వినత తల్లికి మనఃప్రీతి వనర్చుచున్, తల్లికి ఆనందాన్ని కలిగిస్తూ ఆకాశానికి వెళ్ళి కిందికి దిగి పాద నమస్కారాన్ని చేశాడు. అమ్మా అని. అతడు వైనతేయుడు, వినతకి పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు. కాబట్టి తల్లికి మనసుకి చెప్పలేని ఆనందాన్ని కలిగించినవాడు పుట్టుకతో, తల్లి ఎదురుచూపుకు సమాధానాన్ని చూపించినటువంటి వాడు. 3, తల్లి ఏ కద్రువ వల్ల విపరీతమైన మనః క్షోభని పడుతుందో తన పుట్టుకతోనే ధైర్యాన్ని స్వయంగా తల్లికి ప్రసాదించి కద్రువకి భయాన్ని కలగచేసినవాడు వైనతేయుడు, వినతాపుత్రుడైన గరుత్మంతుడు. కాబట్టి వినతాపుత్రుడైన గరుత్మంతుడు ఆ గుడ్డులోంచి పుడుతున్నట్టుగా
ఇలా ఆడించగానే పర్వతాలు కదిలినట్టుగా, సముద్రపు నీళ్ళన్నీ ఇలా ఒకసారి కదిలినట్టుగా, సూర్యుని ప్రకాశానికి మించినటువంటి ప్రకాశంతో ఎగురుతున్నట్టుగా, ఆకాశానికి రివ్వున చిమ్ముకుంటూ ఎగిరి ఒక్కసారి దిగొచ్చి ఆ వినతకి పాదాభివందనాన్ని చేస్తున్నటువంటి పక్షి రూపమైనటువంటి ఆ మహానుభావుడైన వినతా పుత్రుడైనటువంటి వైనతేయుణ్ణి, గరుడుణ్ణి అలా ఒకసారి స్మరిస్తే అది నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. ఆరాధనగానే ఆ బొమ్మకు పెట్టేసి దండాలు పెట్టేయడం కాదు. ఇది కళలో మనం దర్శించుకోగలగాలి, చూసి చేయాలి. సుపర్ణ సూక్తం అని ఒకటి కనిపిస్తుంది. ఆ సూక్తాన్ని చదవాలి. దాంట్లో ఇదే కనిపిస్తుంది అర్థరూపంగా. ఆ కళ్ళలో ఆ రూపాన్ని ఊహించుకున్నట్టయితే నిజమైనటువంటి గరుడు మనకి కనిపిస్తాడు. గరుడు